హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. సో ఈరోజైతే మా ఇంటి దగ్గర మా గార్డెన్లో ఈ చెట్టు అయితే చాలా పూలు పూసిందండి. సో ఇవి వచ్చేసి దేవుడు పూజకి యూజ్ చేసుకుంటాం కదా, చాలా మంచి స్మెల్ అయితే ఇస్తూ ఉంటాయండి. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి. సో దేవుడి పూజకి యూజ్ చేసుకుంటూ ఉంటాము, కొంతమంది తలలో కూడా పెట్టుకుంటారండి. ఇంతకీ ఈ పువ్వులు పేరేంటో అనేది అయితే నాకైతే తెలీదు. సో మీలో ఎవరికైనా తెలిస్తే ఈ మొక్క పేరు కామెంట్ చేయండి. బట్ చాలా అంటే చాలా అందంగా ఉంటాయండి, తలలో పెట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఈ పూలు. సో ఈరోజు వీడియో వచ్చేసి వెస్టేజ్ ప్రొడక్ట్స్ అండి. సో నేను కొన్ని వాడాను, అది నాకు చాలా రిజల్ట్ బాగుంది అనిపించి మీతో షేర్ చేస్తున్నానండి. మీకు ఈ ప్రొడక్ట్స్ కావాలంటే కామెంట్ చేయండి, ఎలా తీసుకోవాలో. ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్దామండి. సో నేనైతే వెస్టేజ్లో కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నానండి. అవి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. సో చూపిస్తున్నాను కదా, ఇవన్నీ తీసుకున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మీకు చాలా క్లియర్గా చూపిస్తానండి. సో అవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి కూడా నా ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి వెస్టేజ్ వల్ల ఆల్టా స్క్రబ్ లిక్విడ్ అండి. ఇది వచ్చేసి డిష్ వాష్ లిక్విడ్ అనమాట. నిజంగా ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే, నేను విమ్ లిక్విడ్స్ కానీ ఇంకా రకరకాలవి మనం క్లీనింగ్ పర్పస్ యూస్ చేసుకునే సోప్స్ కానీ యూస్ చేసి చూశానండి. సో నాకు అంత అనిపించట్లేదు. నిజంగా అది ఫేక్ అయితే కాదండి, నేను వాడాను కాబట్టి నేను ఎంత కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నాను. మీరు చక్కగా ఏ ప్లేట్ కడిగినా కూడా చక్కగా స్టీల్ అయితే అసలు తలతల మెరుస్తున్నాయండి. నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకేంటంటే ఈ వెస్టేజ్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయండి. సో మనకి అందుబాటు ధరలోనే ఉంటాయి. సో మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ వంటగదిలోకి వెళ్ళి గిన్నెలే కదండి క్లీన్ చేసేది. సో ఫస్ట్గా మీకు అందుకనే ఈ డిష్ వాష్ లిక్విడ్ అయితే చూపిస్తున్నాను నేను. సో చాలా నీట్గా క్లీన్ అవుతున్నాయండి. సో ఒకసారి ట్రై చేస్తే ఇంకా ఎప్పుడు కూడా ఈ డిష్ వాష్ లిక్విడే కావాలంటారండి, అంత మంచి రిజల్ట్ అయితే ఉంది. చాలా నీట్గా మెరుస్తున్నాయి అన్నమాట గిన్నెలు అయితే కడిగినప్పుడు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఒక బాటిల్ వచ్చేసి 3 నుంచి 4 నెలలు వస్తుందండి. ఇందులో మనం వాటర్ కలుపుకొని యూజ్ చేసుకుంటే ఒక 4 నెలలు ఈజీగా వచ్చేస్తుందండి. ఎందుకంటే కొంచెం ఈ మనం వాటర్ మిక్స్ చేయకుండా వేస్తే చాలా థిక్గా ఉంటుంది కదండి, కొంచెం వాటర్ మిక్స్ చేస్తే కొంచెం లూజ్గా ఉంటుంది. చాలా ఎక్కువ పాత్రలు కూడా మనం కడుక్కోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఒకసారి ఈ ప్రోడక్ట్ తీసుకొని నిజంగా ఇంకెప్పుడైనా కూడా ఈ డిష్ వాష్ లిక్విడే కావాలంటారు, అంత బాగుంటుంది. సో అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి ఇన్విగో ఫ్రెష్ అప్ డ్రింక్ అండి. అంటే పౌడర్ అనమాట. మనం రస్న, గ్లూకోజ్ అవి ఎలా తాగుతామో సో అలాగా ఇదనమాట. మనం బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేను ట్రై చేశాను, మా బాబు స్కూల్ నుంచి రాగానే వాడికి ఇస్తున్నాను అనమాట. ఏంటంటే మనకి ఎనర్జీని, ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుందండి. మనం కూల్ డ్రింక్స్ అవి ఇవి తాగే కంటే కూడా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఈ పౌడర్ అనేది మనం ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం లెమన్ పిండుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఇదైతే వాడుతున్నానండి, మా బాబుకి స్కూల్ నుంచి రాగానే ఇవ్వటానికి నేనైతే దీన్ని ఓపెన్ చేశాను అనమాట. సో చూసారా, ఆల్రెడీ మేము సగం వాడామన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, కొంచెం తియ్యగా ఉంటుంది. మరీ స్వీట్ ఎక్కువ కావాలంటే ఒక టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే నీరసం రాదండి, చాలా ఎనర్జీగా ఉంటాం అనమాట. సో ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇందులో చాలా రకాల మనకి విటమిన్స్, చాలా రకాల ప్రోటీన్స్ అవన్నీ ఉన్నాయండి. సో ఇందులో ఉన్న ఏంటి అంటే, ఇందులో ఎనర్జీ అనేది 397 క్యాలరీస్ ఉంటుందండి. ఐరన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, సోడియం ఉంటుంది, జింక్ ఉంటుంది. మనకి షుగర్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ప్రోటీన్స్ కూడా ఉంటాయి, చాలా మంచిది. మన బాడీకి కావాల్సిన ఇన్స్టెంట్ ఎనర్జీని అనేది ఈ డ్రింక్ అనేది ఇస్తుందండి మనకి. చాలా చాలా మంచిది. మీరు కూల్గా తాగాలి అనుకుంటే కొంచెం వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఈ పౌడర్ కలిపేసుకొని తాగేయచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ ప్రొడక్ట్స్ ఏమైనా కావాలి అంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. వాటికి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో మనం సోప్స్లో ఏంటంటే ఏదైనా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ సంతూరనో లేకపోతే ఏదైనా సరే పర్టికులర్ బ్రాండ్ అనేం కాదు, లైఫ్బాయ్నో అలా రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, మైసూర్ శాండిల్ అని చెప్పేసి అని. సో వాటిలో కొన్ని కెమికల్స్ అనేవి ఉంటాయండి. సో ఇదేంటంటే నీమ్ అండ్ తులసి, పుదీనా, ఇది న్యాచురల్గా తయారైంది కాబట్టి వేపాకులు, తులసాకులు, పుదీనా ఇవన్నీ మనకి మంచి చేసేవే కాబట్టి ఈ సోప్స్ ఏంటంటే కెమికల్ ఫ్రీ అనమాట. ఎక్కువ కెమికల్ అనేది ఉండదు. కెమికల్ ఉండదు కాబట్టి మనం చాలా హెల్తీగా ఉంటాం, మన స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేను వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ సోప్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించింది నీమ్ కదా, ఇది వచ్చేసి అలోవెరా అండ్ కౌ గీతో, ఆవు నెయ్యి
అలాగే కలబందతో తయారు సోప్ అండి. సో దీంతో మనం స్నానం చేస్తే మన స్కిన్ అనేది చాలా బ్రైటన్ అవుతుంది, చక్కగా మెరిసిపోతారండి. స్కిన్ మీద ఏదైనా చిన్న చిన్నవి డార్క్ స్పాట్స్ కానీ, మచ్చలు కానీ, పింపుల్ మార్క్స్ కానీ ఉన్నా కూడా పోతాయి. ఎందుకంటే అలోవెరా కూడా మన స్కిన్కి చాలా మంచిది. ఆవు నెయ్యి గురించి ఇంకా నేను మీకు చెప్పవసరం లేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫేస్ మెరిసిపోవడానికి ఆవు నెయ్యి ఎంత బాగా యూజ్ అవుతుందో, మచ్చలు అనేవి లేకుండా చాలా బాగా చేస్తుంది కదా. అండ్ ఇది వచ్చేసి మనకి హనీతో చేసిందండి. సో దీనివల్ల కూడా ఏంటంటే ఫేస్ మీద మచ్చలు పోతాయి, ఫేస్ స్మూత్గా అవుతుంది, అలాగే మనకి కాంతివంతంగా ఉంటుంది మన ఫేస్ అనేది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ అనేది నచ్చుతుంది, ఐ మీన్ ఒక్కొక్క టైప్ నచ్చుతుంది. ఒక్కొక్కరికి అలోవెరా నచ్చొచ్చు, ఇంకొకరికి నీమ్ నచ్చొచ్చు, ఒక్కొక్కరికి హనీ సోప్ నచ్చొచ్చు. అలా మీకు నచ్చిన సోప్ అనేది మీరు తీసుకోవచ్చండి. ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. సో నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకా ఇందులోకి పేస్ట్ కూడా తీసుకున్నానండి. సో ఇది వచ్చి చిన్నపిల్లలు కూడా వాడొచ్చండి, కొంచెం స్వీట్గా ఉంటుంది. సో ఇది దేనికి అంటే మనం వాడే బయట పేస్ట్లు అవి తీసుకొని వాడతాం కదా, సో అవన్నీ ఏంటంటే కెమికల్ కాబట్టి మన పళ్ళ మీద ఉన్న సెన్సిటివ్ లేయర్ అనేది పోతుందండి అటువంటి టూత్పేస్ట్ మనం బ్రష్ చేస్తే కనుక. సో ఇవి ఏంటంటే న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి, చాలా నీట్గా ఉంటాయి, నోట్లోంచి బ్యాడ్ స్మెల్ రాదు. కొంతమందికి చిగుళ్ళు వెంటే బ్లడ్ వచ్చేస్తూ ఉంటుందండి. సో అటువంటి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, మీ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది, చాలా మంచిదండి. మీకు నచ్చితే ఒకసారి దీన్ని వాడి చూడండి. ఇది వచ్చేసి ఫుడ్ ప్యాచెస్ అండి, డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనమాట. ఇది మాత్రం ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలి అని నేను చెప్తానండి. ఎందు గురించి అంటే మన బాడీలో చాలా రకాలైన మలినాలు ఉంటాయండి. సో అవి మనకి కొన్ని స్వెట్ ద్వారా, చెమట ద్వారా బయటకు వస్తాయన్నమాట, కొన్ని మనకి యూరిన్ ద్వారా కొన్ని పోతాయి. సో ఇది ఏంటంటే ఇందులో స్టిక్కర్స్ లాంటివి ఉంటాయండి. సో ఇవి ఏం చేయాలి అంటే కనుక మనం అసలు దీన్ని ఎందుకు యూజ్ చేస్తారో నేను ఫస్ట్ చెప్తాను. ఈ మలినాలు, వేస్ట్ ఏవైతే ఉన్నాయో మనకి బాడీకి హార్మ్ చేసే జామ్స్ కానీ ఏవైనా సరే మన బాడీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయడానికి ఈ స్టిక్కర్ని అయితే మనం యూజ్ చేసుకుంటామండి. సో ఇది ఫైనల్గా మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీని గురించి ఒక వీడియో క్లియర్గా నేను తీసి దీని ఫంక్షనింగ్ ఎలాగుందో, రిజల్ట్ ఏంటి అనేది నేను క్లియర్గా మీకు వీడియో అయితే పెడతానండి. సో నెక్స్ట్ అయితే చూసేద్దాము. అండ్ ఇది వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ అండ్ కార్న్ఫ్లేక్స్తో ఉంటుంది ఇది. దీని పేరు వచ్చేసి ఎన్రివా హై న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చండి. మనకి ఇందులో చాలా రకాలైన విటమిన్స్, ప్రోటీన్. సో ఇందులో ఏంటి అంటే చాలా రకాల ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, సోడియము, ఐరన్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ B6, పొటాషియం, ఇటువంటి చాలా ఉంటాయండి. మనం ఏ ఫుడ్ ఇచ్చినా కూడా అన్నీ కలిపి ఇవ్వలేమన్నమాట. ఈ ఫుడ్లో అయితే ఏంటి అంటే అన్నీ కలిపి ఒకేసారి మనం పిల్లలకైనా ఇవ్వచ్చు, మనమైనా తినవచ్చు అనమాట. చాలా మంచిది, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. సో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అంటే కనుక చిన్న కామెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అయితే నేను చెప్తాను. దీని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇవ్వచ్చు, ఆల్రెడీ వీడియో అనేది లెంతీ అయిపోతుంది, అందుకోసం నేను ఇవ్వలేకపోతున్నాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి, దాని గురించి ఒక వీడియో చేస్తాను. ఇది వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి. జుట్టు బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అనే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే చాలామందికి మాటిమాటిగా తలనొప్పి వస్తూ ఉంటుంది, చాలామందికి మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది, అది కూడా తగ్గిపోతుందండి ఈ ఆయిల్తో మసాజ్ చేసుకుంటే. ఈ ఆయిల్ ఎలా యూజ్ చేయాలంటే తలస్నానం చేసే ముందు రోజు నైట్ ఇది పెట్టుకొని మార్నింగ్ ఈ వెస్టేజ్ షాంపూతో తలస్నానం చేయాలండి. అప్పుడు హెయిర్ ఫాల్ అనేది మనకి కంట్రోల్ అవుతుంది. సో ఈ ఆయిల్ ఏంటి అంటే కుదుళ్ళ నుంచి పట్టించాలండి, మాడు నుంచి కుదుళ్ళకి అన్నిటికీ పట్టించి మసాజ్ చేసి నైట్ ఉంచుకొని మార్నింగ్ ఈ షాంపూతో తలస్నానం చేయాలండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలానే ఈ షాంపూ కూడా ఎలా యూజ్ చేయాలి అంటే మనం ఒక గ్లాస్ వాటర్లో ఒక 1 స్పూన్ షాంపూ వేసుకొని చక్కగా హెడ్ వాష్ చేసుకోవచ్చండి. మనం ఏ షాంపూ యూజ్ చేసినా కూడా డైరెక్ట్గా షాంపూ అనేది తల మీద అప్లై చేయకూడదు కదా, కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుని అప్లై చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. సో ఈ షాంపూ కూడా చాలా బాగా వర్క్ అవుతుందండి. హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుందన్నమాట. నేను ఇది వాడాను, సో నాకు నచ్చింది కాబట్టి నేను మళ్ళీ తీసుకున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇది వచ్చేసి ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అండి. ఇది పిల్లలకండి, 3 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా రకాల ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నాయండి. మనం పాలల్లో చూసుకుంటే కాల్షియం ఒక్కటే ఉంటుంది,
అలాగే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలా ఏదైనా సరే ఒక వెజిటబుల్ తీసుకుంటే 1-2 విటమిన్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఈ ప్రోటీన్ పౌడర్లో చాలా రకాల విటమిన్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఉండే ఏంటో ఒకసారి చూద్దామండి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ B1, B2, B6, B12, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ చాలా మంచిదండి. పిల్లలకి బ్లడ్ పెట్టడానికి, దృఢంగా అవ్వడానికి చాలా అంటే చాలా మంచిది. సో ఇదైతే మా ఫ్రెండ్ వాడుతుందండి, వాళ్ళ పాపకి వాడుతుంది. సో చాలా పిల్ల యాక్టివ్గా ఉంది, అలాగే చాలా కొంచెం బొద్దుగా అయింది. చాలా బాగుందండి చూడటానికి కూడా. సో అందుకోసమని నేను మా బాబుకు వాడటానికి తీసుకున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఇందులో ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా ఎవరైనా కావాలి అనుకుంటే ఒక చిన్న కామెంట్ చేయండి, దాన్ని నేను ఎలా తీసుకోవాలి అనేది మీకు చెప్తాను. ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను వాడాను కాబట్టి నేను మీకు చెప్తున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కామెంట్ చేయండి. అలాగని ఇది ఏది ప్రమోషన్ వీడియో అయితే కాదండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.